దోస్తోవస్కీ ఈ పేరు వినగానే మనకి డీప్ ఎమోషనల్ స్టోరీస్ గుర్తొస్తాయి. రీసెంట్ గా కమెంట్స్ లో ఫ్యూదర్ దోస్తోవస్కీ బుక్స్ కావాలని రిక్వెస్ట్ చేశారు. సో ఈ రోజు మన టాపిక్ వైట్ నైట్స్. ఈ బుక్ రొమాంటిక్ స్టోరీలా స్టార్ట్ అవుతుంది, కానీ నిజానికి ఇది కేవలం ప్రేమ కథ కాదు. ఒంటరితనంతో పాటు మనిషి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఈ పుస్తకంలో ఉంటాయి. ఈ బుక్ లో ఉన్న పెయిన్, హోప్, లోన్లీనెస్ మీలో ఎంతో మందికి కనెక్ట్ అవుతుంది. దోస్తోవస్కీ ఒంటరి హృదయం ఎలా ఉంటుందో ఆ సైలెంట్ ఎమోషన్ ని ప్రతి ఒక్కరూ తమ జీవితంతో కనెక్ట్ అయ్యేంత రియలిస్టిక్ గా రాశాడు. నిజానికి ఈ కథ 1848లో రాసింది, కానీ ఎందుకో తెలియదు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ పుస్తకం ఇప్పటి జనరేషన్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. బహుశా మన సమాజంలో ఒంటరి జీవితాలు ఎక్కువైపోతున్నాయో ఏమో. ప్రేమని కోల్పోతున్నాం, డ్రీమర్స్ లాగా ఇమాజినరీ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. నలుగురిలో ఉన్నప్పటికీ ఒంటరితనమే మేలనుకుంటున్నాం. కారణం, టెక్నాలజీతో మనం కనెక్ట్ అవుతున్నాం, కానీ మనసులు డిస్కనెక్ట్ అవుతున్నాయి. రియల్ టాక్స్ మెసేజెస్ అయిపోయాయి. ఎమోషన్స్ ఈమోజెస్ వెనక దాగుంటున్నాయి. మనల్ని రోజు చూసే వాళ్ళు ఉంటారు, కానీ మన మనసులో బాధని వినేవాళ్ళు తగ్గిపోయారు. వైట్ నైట్స్ అంటే రొమాంటిక్ కథ కాదు, అది ఒక మిర్రర్. మన లోన్లీనెస్, ఎక్స్పెక్టేషన్స్, కలల వెనక ఉన్న అస్సలైన నిజాల్ని ఈ పుస్తకం చూపిస్తుంది. అయితే ఈ స్టోరీ విన్నాక మీరు చెప్పండి, ఈ జనరేషన్ లోన్లీనెస్ ని సరైన విధంగా అర్థం చేసుకుంటుందా, లేక లోన్లీనెస్ లో తమని తామే మర్చిపోతూ భారంగా ఒంటరిగా బ్రతుకుతుందా? వీడియో పూర్తయ్యాక కమెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి. మీకు జపనీస్ ప్లస్ సైన్స్ స్లీప్ హ్యాబిట్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? నలుగురు మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా ఫీల్ అయ్యారా? ఇంత పెద్ద భూమిపై ఒంటరిగా బ్రతుకుతున్నట్టు, పరిగెడుతున్న ఈ ప్రపంచంలో మీరు మాత్రమే స్టక్ అయిపోయినట్టు ఎప్పుడైనా అనిపించిందా? మన నోవెల్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ కూడా అదే సిచ్యువేషన్ లో ఉంటాడు. అతని పేరు దోస్తోవస్కీ బుక్ లో మెన్షన్ చేయలేదు, అందుకే అతన్ని మనం నరేటర్ అని పిలుద్దాం. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నరేటర్ జీవితాన్ని ఒంటరితనం ఆవహిస్తుంది. పీటర్బర్గ్స్ లాంటి మహానగరంలో సూర్యకిరణాలు కూడా చేరలేని ఒక చిన్న గదిలో ఉండేవాడు. అతని జీవితంలో వెలుగు కన్నా కలలే ఎక్కువ, నిద్ర కన్నా ఒంటరితనమే ఎక్కువ. అందుకే ప్రతి రాత్రి ఎవ్వరూ లేని స్ట్రీట్స్ లో నడుస్తూ ఉండేవాడు. ఎక్సర్సైజ్ కోసం కాదు, తోడు కోసం కాదు, నిజంగా బ్రతకటానికి. ప్రపంచమంతా నిద్రపోతున్న సమయంలో అతను మాత్రమే బ్రతికేవాడు. ప్రతి ఒక్కరూ వారి ఇళ్లకి చేరుకుంటున్నప్పుడు, షాప్స్ క్లోజ్ చేస్తున్నప్పుడు, ఒక్క మనిషి కూడా లేని ఆ రాత్రుల్లో ప్రపంచం ఆ స్ట్రీట్స్ ని అతని కోసమే వదిలి వెళ్లిపోతున్నట్టుగా ఫీల్ అయ్యేవాడు. పగలు క్రౌడ్, నాయిస్, బిజీ పీపుల్ తో నిండిన ఆ నగరం రాత్రి వేళల్లో ఎటు చూసినా చీకటి, నిశ్శబ్దంతో నిండిపోయి ఉండేది. ఇలా ప్రతి రోజులానే ఆ రోజు కూడా అతను తనలో తను మాట్లాడుకుంటూ వాక్ చేస్తున్నాడు. సడన్ గా అతను ఏదో చూసి అలానే ఆగి నిలబడిపోతాడు. ఆ క్షణాలు 4 రాత్రుల్లో అతని జీవితాన్ని మార్చేయబోతున్నాయని అతనికి అప్పుడు తెలీదు. అతనికి ఎదురుగా ఒక అందమైన అమ్మాయి ఏడుస్తూ కనిపిస్తుంది. అవి నరేటర్ నాస్తింకాన్ని మొట్టమొదట చూసిన క్షణాలు. చూసి చూడగానే అతనికి ఆమె నచ్చుతుంది, కానీ ఆమె అలా ఏడవటం చూసి అతని మనసులో ఒక తెలియని బాధ కలుగుతుంది. మాట్లాడదాం అనుకుంటాడు, కానీ ఇంట్రోవర్ట్. ఇది వరకు ఎవరితోనూ మాట్లాడకపోవటం వల్ల ధైర్యం చాలక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ సడన్ గా ఒక వ్యక్తి నాస్తింకాన్ని హెరాస్ చేస్తాడు. అప్పుడు నరేటర్ ఆలోచించకుండా వెంటనే వెళ్లి ఆమెను కాపాడుతాడు. అలా ఆ రాత్రి నాస్తింకాకి అతనికి మధ్య పరిచయం మొదలవుతుంది. నాస్తింకా తన ఇంటికి వెళ్లే వరకు అతను తనతో తోడుగా నడుస్తాడు. ఆ దారిలో వారు మాట్లాడుకుంటూ అతను ఒక ఒంటరి వాడని, అతను రియాలిటీలో కన్నా ఇమాజినేషన్ లోనే ఎక్కువగా బ్రతుకుతాడని, ఇది వరకు ఒక్క అమ్మాయితో కూడా అతను మాట్లాడలేదని, నాస్తింకాతో పరిచయం అతనికి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఆమెతో పరిచయం కొన్ని నిమిషాలైనప్పటికీ ఈ రోజును ఎప్పటికీ మర్చిపోను అంటాడు. అలా మాట్లాడుతుండగా ఇంతలో నాస్తింకా ఇల్లు వస్తుంది. నాస్తింకా ఇంటి దగ్గర వారు నిలబడతారు. అప్పుడు అతనికి ఒక డౌట్, ఒక హోప్ రెండూ కలిసి వస్తాయి. వెళ్లే ముందు తన మనసులో ఉన్న ఆసక్తితో అడుగుతాడు, రేపు మళ్ళీ అదే చోటు అదే టైంకి కలుద్దామా? నాస్తింకా క్షణం సైలెంట్ గా ఉండి చిన్న చిరునవ్వుతో సరే, కానీ ఒక షరతు అంటుంది. అతను ఆసక్తిగా ఏంటది అని అడుగుతాడు. నాతో నువ్వు ప్రేమలో పడకూడదు, అలా అయితేనే మనం స్నేహితులం అవ్వచ్చు అంటుంది. అది విన్నాక అతను మనసులో చిన్నగా నవ్వుకుంటాడు, ఎందుకంటే అప్పటికే అతనికి నాస్తింకాపై ఇష్టం ఏర్పడుతుంది. కానీ నాస్తింకాతో సరే, నేను ప్రేమలో పడను, నేను కేవలం ఒకరు నాతో వామ్ గా మాట్లాడితే చాలు అనుకుంటున్నాను అంతే అని చెప్తాడు. అనుకున్నట్టుగా ఇద్దరు తర్వాత రాత్రి మళ్ళీ కలుస్తారు. ఈసారి మాటలు ఇంకా డీప్ అవుతాయి. నాస్తింకా నరేటర్ స్టోరీ చెప్పమంటుంది. దానికి నాకంటూ ఏ స్టోరీ లేదని, నేను ఒంటరి వాడినని, ప్రతిరోజు ఒకే
బతికేలా బ్రతుకుతానని, అతను నిజంగా ఒక డ్రీమర్ అని చెప్తాడు. తన చీకటి గదిలో పగటి కలలు కంటూ జీవితం గురించి లోతుగా ఆలోచిస్తూ ఉంటానని చెప్తాడు. ఇది విన్నాక నాస్తింక తన స్టోరీ చెప్పటం మొదలు పెడుతుంది. తన చిన్నప్పుడే పేరెంట్స్ ని కోల్పోతుంది. కళ్ళు లేని తన అమ్మమ్మ దగ్గర పెరుగుతుంది. తన అమ్మమ్మకి సొంత ఇల్లు ఉంటుంది. ఆమె పెన్షన్ తో బ్రతుకుతారు. నాస్తింకాని తన అమ్మమ్మ ఎప్పుడు బయటకు పంపేది కాదని, ఒక రకంగా చెప్పాలంటే నరేటర్ లానే నాస్తింక కూడా డ్రీమరే అని చెప్తుంది. అయితే వారి పై పోర్షన్ లో ఉండే ఒక వ్యక్తి నాస్తింకతో పరిచయం పెంచుకొని నోవెల్స్ ఇస్తూ ఉండేవాడని, మూవీస్ కి తీసుకెళ్తూ ఉండేవాడని చెప్తుంది. ఇలా కొంతకాలానికి వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడినట్టు చెప్తుంది. నరేటర్ అంతా వింటూ ఉంటాడు. కానీ నాస్తింక ఇష్టపడ్డ వ్యక్తి ఒక పనిపై మాస్కోకి వెళ్లాల్సి వచ్చిందని, అక్కడికి వెళ్ళాక ఉత్తరం రాస్తాను, డబ్బు సంపాదించి తిరిగి వచ్చాక తనని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. కానీ ఇప్పటికి సంవత్సరం అయినా కూడా అతను తిరిగి రాలేదని చెప్తుంది. ఆ విషయం మీదే ముందు రోజు నాస్తింక ఏడుస్తుందన్న విషయం చెప్తుంది. ఇదంతా విన్నాక నరేటర్ తను ఇష్టపడ్డ వ్యక్తికి లెటర్ రాయటంలో నాస్తింకకి సాయం చేస్తాను, ఆ లెటర్ అతనికి ఎలా అయినా చేరేలా చేస్తానని చెప్తాడు. అలా మూడవ రాత్రి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. నరేటర్ మాట ఇచ్చినట్టు లెటర్ రాసి నాస్తింక ఇష్టపడ్డ వ్యక్తికి చేరేలా చేస్తాడు. నాస్తింక అతను తిరిగి రానందుకు ఎంతగానో బాధపడుతుంది. నరేటర్ ఆ బాధను చూసి తట్టుకోలేకపోతాడు. తనకి ధైర్యం చెప్తాడు. కానీ ఆ తర్వాత రోజు నాస్తింక ఎమోషనల్ అయి నరేటర్ ని తను ఇష్టపడ్డ వ్యక్తితో కంపేర్ చేసి మాట్లాడుతుంది. తను నరేటర్ తో ఆల్మోస్ట్ ప్రేమలో పడినట్టుగా మాట్లాడుతుంది. కానీ నరేటర్ తను ఇంకా మాట్లాడేలోగా తనని స్టాప్ చేసి, నాస్తింక తను నీకోసం తిరిగి రావచ్చు, లేదా రేపు మార్నింగ్ తన నుండి లెటర్ రావచ్చు అని గుర్తు చేస్తాడు. నాస్తింకకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అవును నిజమే, నువ్వు చెప్పేది నిజమే, రేపు తన నుండి లెటర్ రావచ్చు అని తడబడుతూ కన్ఫ్యూజ్డ్ గా మాట్లాడుతుంది. తనకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఆ రోజు నాస్తింక వెళ్లిపోతూ మాట ఇచ్చినట్టుగా అతను తనతో ప్రేమలో పడనందుకు, తనని అర్థం చేసుకుని సహాయం చేసినందుకు థ్యాంక్ యూ చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రాత్రి నరేటర్ వారు రోజు కలుసుకునే ప్లేస్ కి వెళ్తాడు. కానీ ఆ రోజు నరేటర్ కన్నా ముందే నాస్తింక వెయిట్ చేస్తూ ఉంటుంది. నరేటర్ తనని అలానే చూస్తూ కాసేపు నిలబడిపోతాడు. మొట్టమొదట రోజున తనని ఎలా అయితే చూశాడో అదే అమ్మాయి ఈ రోజు తన కోసం ఎదురు చూస్తుంది. నరేటర్ మాటల్లో చెప్పలేనంత దుఃఖంతో తన దగ్గరికి వెళ్తుండగా నాస్తింక అతన్ని చూసి ఆనందంతో లెటర్ వచ్చిందా అని అడుగుతుంది. నరేటర్ సమాధానం చెప్పకపోవడంతో నాస్తింక ఏడవటం మొదలు పెడుతుంది. ఎలా తనను ఒక వ్యక్తి ఇలా వెళ్ళేస్తాడు అని క్వశ్చన్ చేస్తూ రకరకాలుగా మాట్లాడుతుంది. సరే, తాను నన్ను వదిలేసిన అట్లీస్ట్ ఆ విషయాన్ని లెటర్ ద్వారా అయినా చెప్పాలి కదా అని ఏడుస్తుంది. నువ్వైతే ఇలా చేస్తావా అని నరేటర్ అడుగుతుంది. ఇదంతా నరేటర్ కి ఇంకాస్త దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ బాధ చూసి నరేటర్ తనకి ధైర్యం చెప్పటానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎన్ని చెప్పినా నాస్తింక దుఃఖం ఆగదు. ఇక ఆఖరి మాటగా నాస్తింక అంటే అతనికి ఇష్టమని చెప్పేస్తాడు. నాస్తింక ఆశ్చర్యపోతుంది. ఏం సమాధానం చెప్పదు. దానితో అతను ఇక్కడితో మా మధ్య ఉన్న స్నేహబంధం కూడా పోయిందనుకొని అక్కడి నుండి వెళ్లిపోతుండగా నాస్తింక అతన్ని ఆపుతుంది. అతని ప్రేమకి అంగీకారం చెప్తుంది. అవును, నాస్తింక నరేటర్ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ నరేటర్ కి ఇది సంతోషం అనిపించదు. ఎందుకంటే నరేటర్ కి తెలుసు తను ఇంకా కన్ఫ్యూజన్ లో ఉందని. నాస్తింక ఆ వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తుందో గుర్తు చేస్తాడు. అయినా కూడా అతనితో నాకు సంబంధం లేదంటుంది. అసలు తన అమ్మమ్మే గనక అతన్ని చేసుకోమని చెప్పి ఉండకపోతే నరేటర్ ని ఇష్టపడేదేమో అని చెప్తుంది. ఇలా చాలాసేపు వారి మధ్య వాదన జరిగాక చివరికి వారు ఒక రిలేషన్ లోకి రావాలని నిర్ణయించుకుంటారు. నరేటర్ తన జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి జీవితానికి కావలసిన ప్రేమ అడుగు పెట్టబోతున్నందుకు అతను చాలా సంతోషిస్తాడు. వారు తిరిగి ఇంటికి నడుస్తూ దారి మధ్యలో వారి ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ నరేటర్ మనసులో రేపటి నుండి తన కొత్త జీవితం మొదలవబోతుందనే ఆనందంలో ఉంటాడు. నాస్తింకకి ఆనందంలో ఏదో మాట్లాడుతూ ఆకాశాన్ని చూపిస్తాడు. కానీ నాస్తింక ఆకాశాన్ని కాదు, ఒక వ్యక్తిని చూసి ఫ్రీజ్ అయిపోతుంది. అతన్ని అలానే నిలబడి చూస్తూ ఉండిపోతుంది. కళ్ళ నిండా నీళ్లతో అతన్నే చూస్తూ నిలబడుతుంది. అది చూసి నరేటర్ మనసులోనే ఎక్కడో చిన్న భయంతోనే ఇలా అడుగుతాడు, నాస్తింక ఎవరతను? దానికి నాస్తింక ఇలా సమాధానం చెప్తుంది, అది అతనే అని అతని వైపు పరిగెడుతుంది. అతని దగ్గరికి వెళ్తుంది. అప్పుడు నరేటర్ ని తిరిగి ఒకసారి చూస్తుంది. నరేటర్ కళ్ళ నిండా నీళ్లతో అదే చోట అలానే నిలబడి వారిని చూస్తూ ఉంటాడు. వారిద్దరూ ఒకరినొకరు చూసినందుకు చాలా సంతోషిస్తారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అక్కడి నుండి ఆనందంగా వెళ్ళిపోతారు. నాస్తింక వెనక్కి తిరిగి చూడదు. వారు చీకట్లో కనుమరుగైపోయేంత వరకు నరేటర్ వారిని చూస్తూనే నిలబడిపోతాడు. నరేటర్ కి ఆ రాత్రి అతి కష్టంగా సాగుతుంది. మరుసటి రోజు ఉదయం నరేటర్ కి ఒక లెటర్ వస్తుంది నాస్తింక నుండి. క్షమాపణ కోరుతూ తనని అలా వదిలేసి వెళ్ళిపోయినందుకు క్షమాపణ చెప్తుంది.
కష్టంలో తనకి తోడున్నందుకు థ్యాంక్ యూ చెప్తుంది. నరేటర్ మనసులో నాస్తింకాకి ఏ స్థానం అయితే ఇచ్చాడో అదే స్థానం తనకి ఉండాలని కోరుతుంది. అలానే తను ఇష్టపడ్డ వ్యక్తిని కూడా నరేటర్ ఇష్టపడతాడని ఆశిస్తున్నానని, తనని హేట్ చేయొద్దని చెప్తుంది. ఒక వారంలో జరగబోయే వారి పెళ్లికి నరేటర్ రావాలని కోరుతుంది. ఇలా కొన్ని విషయాలు ఆ లెటర్ లో రాస్తుంది. అది చూసి నరేటర్ కి దుఃఖం ఆగదు. నాస్తింకాని కలిసిన రాత్రి నుండి తను ఇంకొకరిని ఇష్టపడుతుందని తెలిసినా కూడా ప్రతి రోజు నాస్తింక ప్రేమ దక్కుతుందనే ఆశపడతాడు. కానీ చివరికి ఇలా జరగడంతో దాన్ని తట్టుకోలేక ముందు కన్నా మరింత ఒంటరితనంతో బాధపడతాడు. అతనికి నాస్తింకపై ఎలాంటి కోపం ఉండదని, తనని ఎప్పటికీ మర్చిపోకుండా అలానే బ్రతుకుతాడు. ఇక్కడతో ఈ కథ పూర్తవుతుంది. అయితే ఇది పేరుకి ఒక సాడ్ రొమాంటిక్ నోవెల్ లా మీకు అనిపించవచ్చు, కానీ ఇందులో దోస్తోయెవ్స్కీ ఫిలాసఫీ ఉంది. అదేంటో ఇప్పుడు లేట్ చేయకుండా చూద్దాం. అన్నోయింగ్లీ మనందరిలో ఒక అలవాటు ఉంటుంది, మనల్ని మనం మెయిన్ క్యారెక్టర్ లా చూడటం. అంటే నోవెల్స్ లో లేక మూవీస్ లో హీరోస్ లా నరేట్ చేసుకుంటాం. వైట్ నైట్స్ లో నరేటర్ కూడా తనని తాను అలానే ఇమాజిన్ చేసుకున్నాడు. నాస్తింక నరేటర్ గురించి చెప్పమన్నప్పుడు తనని తాను నోవెల్ లో హీరోలా ప్రెజెంట్ చేస్తూ నాస్తింకకి తన గురించి చెప్తూ ఉంటాడు. అంతేకాదు నాస్తింకతో పర్ఫెక్ట్ రొమాన్స్, పర్ఫెక్ట్ లైఫ్ ని ఊహించుకొని కలలు కంటాడు. జీవితం అచ్చంగా తన మనసులో ఊహనే అనుసరిస్తుంది అనుకుంటాడు. తన జీవితంలో ప్రతి చిన్న డీటెయిల్ అతని మైండ్ లో ఉన్నట్టుగా, అతను నరేట్ చేసినట్టుగానే జరుగుతుంది అనుకుంటాడు. కానీ అలా జరగకపోయేసరికి అతని మనసు ముక్కలవుతుంది. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రియాలిటీ మన నరేషన్ కి తగ్గట్టుగా ఉండదు. ఈ కథలో నరేటర్ నాస్తింకతో మొదటి పరిచయంలోనే ఇలా అంటాడు. తను నాస్తింకని దూరం చేసుకోవాల్సిన క్షణం వస్తుంది. ఆ రోజు ఇప్పటికన్నా మరింత ఎక్కువ బాధపడతానని కూడా చెప్తాడు. ఇది తెలిసినా కూడా నాస్తింక అతని మీద ప్రేమ పెంచుకోవాలని కోరుకుంటాడు. నాస్తింక నరేటర్ ని మంచి మనసుతో చూసినప్పటికీ తను ప్రేమించిన వ్యక్తి గురించి మాట్లాడిన ప్రతి క్షణం నరేటర్ బాధపడేవాడు. నాస్తింక వేరొకరిని ఇష్టపడుతుందని తెలిసి నరేటర్ ఆమె ఏదో రోజు మారిపోతుందని ఎక్స్పెక్ట్ చేశాడు. మరోవైపు నాస్తింక కూడా తన లవర్ కోసం వెయిట్ చేస్తుంది. అతనితో కలలుగా అన్నట్టు జరగకపోయేసరికి ఎంతగానో బాధపడుతుంది. లైఫ్ వారు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నడవకపోయేసరికి ఇద్దరూ అప్సెట్ అవుతారు. నరేటర్ ఎక్కువగా రియాలిటీలో కన్నా తన ఇమాజినేషన్ లోనే టైం స్పెండ్ చేసేవాడు. అతను అడ్వెంచర్స్ ని ఇమాజిన్ చేసేవాడు. అందరిలో అతను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టుగా కలలు కనేవాడు. ప్రపంచం అతని కోసమే స్ట్రీట్స్ ని వదిలేసినట్టుగా, ప్రపంచం అతని చుట్టే తిరుగుతున్నట్టుగా ఊహించేవాడు. కానీ అది నిజం కాదు. మనలో చాలా మందికి కూడా ఉండే అలవాటు ఇది. మనకంటూ ఒక ఇమాజినరీ వరల్డ్ ఉంటుంది. రియాలిటీ నచ్చని ప్రతి క్షణం ఆ ఇమాజినరీ వరల్డ్ లోకి వెళ్ళిపోతాం. కానీ నరేటర్ నాస్తింకాని కోల్పోవటంతో అతని ఇమాజినరీ ప్రపంచం కూడా కోల్పోయాడు. రియాలిటీ మరింత నరకంగా మారిపోతుంది. మీరు ఎంత ఎక్కువగా ఇమాజినరీ వరల్డ్ లో బ్రతుకుతున్నారో రియాలిటీ అంత నరకం అయిపోతుంది. అందుకే రియాలిటీలో బ్రతకటం నచ్చినా నచ్చకపోయినా దాన్ని యాక్సెప్ట్ చేయటం అలవాటు చేసుకోవాలి. సో మీ ఇమాజినరీ వరల్డ్ పర్ఫెక్ట్ గా ఉండాలన్నా మీరు రియాలిటీని యాక్సెప్ట్ చేయక తప్పదు. ప్రతి ప్రేమలో కూడా ఎక్కడో ఒక చిన్న ఈగో ఉంటుంది, కాదంటారా? నరేటర్ నాస్తింకని ఇష్టపడినప్పటికీ, తనకి హెల్ప్ చేసినప్పటికీ అయినా కూడా ఎక్కడో నాస్తింక అతని జస్ట్ ఫ్రెండ్ లా కాకుండా ఆమె డెస్టినీ లాగా, ఆమె లవర్ లా, తన సేవియర్ లా నాస్తింక అతన్ని చూడాలనుకున్నాడు. నాస్తింక కూడా ఒకరిచే ప్రేమించబడాలనే అనుకుంది. తన కష్టంలో నరేటర్ పై ఆధారపడింది. ఎప్పుడైతే తను ఇష్టపడ్డ వ్యక్తి రాకపోవచ్చు అని నమ్మిందో వెంటనే ఆ ఖాళీని నరేటర్ ప్రేమతో భర్తీ చేయాలనుకుంది. ఇద్దరూ కూడా ఎక్కడో ఒక చోట వారి కోసం వారు థింక్ చేస్తున్నారు. దట్స్ వేర్ ఈగో అండ్ లవ్ మిక్స్ ఇంటూ సఫరింగ్ వెన్ అఫెక్షన్ టర్న్ ఇంటూ పాయిజన్. ఈ రోజుల్లో ప్రేమ కంటెక్స్ట్ లో చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ దెమ్ కనెక్షన్ కోసం కన్నా అటెన్షన్ కోసం ఒకరిని చేస్ చేస్తున్నారు. అంటే ఉదాహరణకి కొంతమంది ఉంటారు, ఒకరితో రిలేషన్ నచ్చకపోయినా వారికి ఇచ్చే ఇంపార్టెన్స్, అటెన్షన్ నచ్చి అదే రిలేషన్ లో కంటిన్యూ అవుతారు. ఇంకొకరు ఒకరిని మనస్ఫూర్తిగా ఇష్టపడకపోయినా వారికి ఉండే ఫేమ్, నలుగురిలో వారికి ఉండే ఇంపార్టెన్స్ కోసం చేస్తారు. ఇంకొంతమంది రిలేషన్ ఎంత టాక్సిక్ గా ఉన్నా కూడా మిగిలిన విషయాల్లో వారి ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టుగా, అంటే గిఫ్ట్స్, సర్ప్రైజెస్, మనీ, ఇలా రీజన్ ఏదైనా కావచ్చు, వారి ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా ఉంటే కూడా ఆ రిలేషన్ లో కంటిన్యూ అవుతారు. ఇలాంటివి ఎన్నో రిలేషన్స్ లో చిన్న ఈగో అయినా ఉంటుంది. సో గుర్తు పెట్టుకోండి, ఈగో లేని ప్రేమ మనసును హీల్ చేస్తుంది, కానీ ఎక్స్పెక్టేషన్స్ తో కలిసిన ప్రేమ డీప్ గా హర్ట్ చేస్తుంది.
చివరికి డ్రీమర్ మరింత పగిలిన గుండెతో ఒంటరిగా మిగిలిపోతాడు. లోన్లీనెస్ అంటే ప్రేమ లేక కాదు, అది సెల్ఫ్ డిస్కవరీకి స్టార్టింగ్ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి. నీకంటూ ఎవరు లేనప్పుడు నిన్ను నువ్వు కలుసుకుంటావు. డ్రాగా, మాస్క్ లేకుండా నిజంగా కనిపిస్తావు. మీరు రియాలిటీలో ఎంతో మందిని చూసే ఉంటారు. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ వెనక, ఈవెన్ ఫిలాసఫర్స్ వెనక ఒక డీప్ పెయిన్ఫుల్ స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది. వారు మనలా కష్టానికి కుంగిపోకుండా కాలాన్ని ఖాళీగా గడపలేదు. వారు ఆ పెయిన్ ని అలౌ చేశారు. ఆ తర్వాత ఆ పెయిన్ వారి జీవితాన్ని షేప్ చేసింది. దోస్తోవెస్కీ మెసేజ్ కూడా ఇదే. నువ్వు అలౌ చేస్తే పెయిన్ కూడా నీ జీవితంలో వెలుగు నింపుతుంది అంటాడు. సో చూసారు కదా, వైట్ నైట్స్ అంటే జస్ట్ ఒక లవ్ స్టోరీ కాదు, అది మనకి మిర్రర్ లా హ్యూమన్ నేచర్, మన స్టోరీస్, ఎక్స్పెక్టేషన్స్, డ్రీమ్స్, ఈగో, లోన్లీనెస్ వెనక ఉన్న నిజాల్ని చెప్తుంది. ఇప్పుడు లోన్లీగా ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. మీ లోన్లీనెస్ ని ఒంటరితనంలా కాకుండా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునే సమయంలా భావించండి. కేర్ఫుల్ గా, డీటెయిల్ గా మిమ్మల్ని, మీ జీవితాన్ని అబ్జర్వ్ చేయండి. మీలో ఉన్న పెయిన్ కి మీ జీవితం షేప్ చేసే ఛాన్స్ ఇవ్వండి. సో ఈ బుక్ కనుక మీకు నచ్చినట్టయితే, దోస్తోవెస్కీ వర్డ్స్ లో ఈ బుక్ ని చదవాలనుకుంటే తప్పకుండా ఈ లింక్ ద్వారా పర్చేస్ చేసుకొని చదవచ్చు. సో చూసారు కదా, ఇందులో మీకు ఏదైనా తెలిసిన ఫిలాసఫీ గానీ లేదా ఈ బుక్ గురించి మీ ఒపీనియన్ గానీ తప్పకుండా కమెంట్స్ లో షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.